తెలంగాణ. నా పేరు పోత సునీతక్క. నేను తెలంగాణ ఉద్యమకారులను. ఈరోజు మాధవలత అమ్మ నీది మాయముంత ఎక్కడుందో తెలుసా అమ్మా? మాయముంత అంటే తెలుసా నీకు? తెలంగాణ బిడ్డలు చెప్తారు. నువ్వు ఏడబుట్టినావు, నువ్వు మాయముంత ఏడున్నావు. ఇక్కడ మాట్లాడడానికి కొంచెం సీముని ఎత్తురు ఉండాలి. నా దళిత బిడ్డ మీద దాడి జరుగుతా నువ్వేమని మాట్లాడుతున్నావు? అసలు రాజసింగ్ నీది ఎక్కడా? నీ మాయముంత ఎక్కడ? నీ అవ్వయ్య బొడ్డు పోసి ఎడబెట్టినరో ఒకసారి సోయించుకో. తెలంగాణ బిడ్డల జోలికి వస్తే తరిమి తరిమి కొడతాం. మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష మాట్లాడలోమే తరిమి తరిమి కొట్టినాం. మా భూములు నీదులు నిదంతాలు మా పిల్లల ఉద్యోగాలు లేకుండా అన్ని దోపుకున్న వాళ్ళనే తెలుగు వాళ్ళనే తరిమి కొట్టినాం. మీరెంత కుక్కలు మీరు మా బిడ్డలు తాగి ఉచ్చబోస్తుండ్రనంటే మీ కొంపలలో ఉచ్చబోస్తుండ్రా? లేదా మా అన్నదమ్ములు ఉచ్చబోసింది మీరు ఏమైనా బిజినెస్ చేస్తుండ్రా? అరే మీకు చదువు నాలెడ్జ్ లేదురా? గో ఉచ్చదాగే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుందిరా? రాండ్రి మా ఒక్కడు శ్యాము తెలంగాణ శ్యామ్ మాట్లాడితే వానికి ఆన్సర్ చెప్పలేకపోతుంది మా తమ్ముడిని. తెలంగాణ విటలన్న మాట్లాడితే మీరు కూర్చొని జవాబు చెప్పలేకపోతుండ్రా? ఆకు పందినే ఒరే హౌలగాళ్ళు తెలంగాణ జోలికత్తే తన్ని పాత్ర పెడితే ఏడు తరాలు కూడా ఇక్కడ ఉండకూడదు. నేను ఒకటే అంటున్నా, మా తెలంగాణ బిడ్డల జోలికి వచ్చి మీ బిజినెస్ ఇక్కడికే ఆపుకొని తట్టబుట్ట చదువుకొని పోండి. ఎందుకంటే మేము తెలంగాణ ఏమన్నా ఎవరి అమ్మ జాయిరు వాళ్ళ అయ్య జాయిరు కాదని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ అమ్మేనా మాకేమన్నా మా అన్నదమ్ములకేమన్నా ఏం పొత్తుందా? కంచం పొత్తుందా? వైనం పొత్తుందా? ఏం పొత్తుందని మనకి ఏం భాష? మరి తెలుగు మాట్లాడమ్మను. మన బిడ్డలు మా కొడుకులకి ఇయ్యమను. అట్లా మేము ఉంచుకుంటాము. మా అన్నదమ్ములను వాళ్ళ బిడ్డలను అక్క చెల్లెలను ఇయ్యమను. మేము ఉంచుకుంటాము. మాధవలత నీకు మారవాడలో నీ హాస్పిటల్కి వస్తలేరు. మారవాడలో నీకు ఓట్లు వేయలే. నువ్వు అందరి కోసం ప్రశ్నించే గొంతు కాబట్టి మాధవలత జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఒక ఆడపిల్లమని నేను ఒక సాటి ఆడపిల్లను మర్యాద గౌరవిస్తున్నా. ఇంకోసారి నేను నాలుకే జాగ్రత్త అదుపులో పెట్టుకో. అంత దిగజారి మేము చేయం. ఆత్మగౌరవం. మా పక్కోడు పాలోడు ఒక మాట అంటేనే వాడు ₹1,00,00,000 ఇచ్చినా మనతో మాట్లాడని జాతిలో పుట్టినాం మేము. తెలంగాణ గడ్డ అంటేనే ఒక పౌరుషాల గడ్డ. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. అవమానాలు భరిస్తారు కానీ ఆకలి సాగుతావదు. ఎవరికి అమ్ముడు పోదు, ఒక ఆడిది కానీ మొగోడు కానీ. అరే బాయ్, మేము ఈ ఉద్యమాన్ని ఆపము. ఇప్పుడు మేము మహిళలపై ముందెత్తి చీపురు గట్ట చెప్పులు పట్టుకొని ముందుకు వస్తాం. మా అన్నదమ్ములు ఎరుకుంటారు. మేము ఇది ఆపేది లేదు. ఇది గల్లీ నుండి భారతదేశం వరకు ఆపుతాం, నడిపిస్తాం. మీ హిందీ వద్దని తమిళనాడులో గో అని ఎల్లగొట్టిండ్రు. మా తెలంగాణలో కూడా మేము మారివడలను ఉంచకుండా చేస్తాం. తరిమి కొడతాం. మా తెలంగాణ మేము సాధించుకున్న మా తూటాలను 1400 మంది నా అన్నదమ్ములు బలిదానం చేసుకున్న తెలంగాణ సాధించుకున్నాం. అవసరం అనుకుంటే ఇంకో 2000 మంది బలిదానం చేసుకున్నాను మేము సాధించుకుంటాం. మేము తెలంగాణ సాధించుకున్నాము. మా నీళ్లు నిధులు అన్ని తెచ్చుకున్నాము. మేము కాపాడుకున్నాము. ఇప్పుడు రిజర్వేషన్ కూడా కాపాడుకున్నాం. ఏబిసిడి వర్గీకరణ కూడా ఎలా తెచ్చుకున్నాము. 30 ఏళ్ల నుండి మేము ఎట్లా కొట్లాడి తెచ్చుకున్నాము మా కెరకను. మేము ఎట్లా పోరాటం చేయాలి, ఈ పోరాటంలో ఎట్లా ముందుకెళ్లాలో మా కెరక. ఒరే ఒక షాప్ కి వెళ్దాం తమ్మి, వాడు మనకు ఫోన్ పే గూగుల్ పే చేస్తే తీసుకోడు. వాడు క్యాష్ క్యా అంటాడు. అడమైన భాషలో క్యా అంటాడు. పైసా ఇస్తా అంటాడు. ఒరే బాడుకో మీ పైసా వద్దురా, మా వాళ్ళు ఉన్నారని అడిగిపోయి మేము ఫోన్ పే గూగుల్ పే చేసి వస్తున్నాం. వాడు లుచ్చగానికి మాకెందుకు రా షాపు? వాడు మాకు షాప్ అవసరం లేదు, వాడు ఉండే అవసరం లేదు. మా వాళ్ళకు తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది. తెలంగాణ అంటేనే 108 దేశాలతో సమానం. తాగి పండి వాళ్ళ ఇళ్ళలో ఏమన్నా కాపురాలు చేస్తారా? మా అన్నదమ్ములు ఏమన్నా వాళ్ళకి ఆడవాళ్ళ దగ్గర పోయి ముచ్చట పెడతారా? ఉచ్చబోసుకొని పైంట్లా వాడేమన్నా ఉచ్చబోసే వాళ్ళు. అరే వాడు బిజినెస్ చేసి మా అన్నదమ్ములు అంతా వాళ్ళ ఇళ్ళలో కొంపలలో పోతారేమో, అందుకే వాడు అట్లా అంటాడు. మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లియర్ చెప్తా ఉన్నాం, మా జాతీయవాద పార్టీ కాబట్టి ఎవరిని మేము ఎల్లగొట్టే ప్రయత్నం చేయమని చెప్తాం. అన్న మేము ఎవరిని ఎల్లగొట్టమని అంటలేము. మా అవమానాలు, మా దోపిడీ, మా దాడిని మేమే దాన్ని ఖండిస్తున్నాం.
మీరు మంచిగా ఉండండి. ప్రపంచంలో ప్రపంచ దేశాలలో వచ్చి కూడా ఇక్కడ బిజినెస్ చేస్తుంది, కానీ వీళ్ళలాగా హౌలగల్లలాగా ఆకు పందినేలాగా చేయట్లేదు మా దగ్గర. ఏం చెప్పాల్సుకున్నారు? మేము ఈ గుజరాతీ మార్వాడి దోపిడి దొంగలను తరిమి కొట్టేదాకా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా పోరాటి తెచ్చుకున్నామో మా తెలంగాణ మేము అట్లా కాపాడుకుంటాం. మా పిల్లల భవిష్యత్తు కూడా రాబోయే తరానికి అందించేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. అమ్మ తమ్ముడు, మేము కూడా హిందువులే. మా అవ్వ, మా అయ్య, మా తాతలు ముత్తాతలు అప్పుడు యాప చెట్టుకు, చింత చెట్టుకు, మామిడి చెట్టుకు బొట్టు పెట్టి మొక్కిన వాళ్ళమే. మేము ఇందులో పుట్టుకతోనే ఇందుగా పుట్టాం. ఎవరితో మధ్యలో వచ్చి బోకరు తెచ్చి బోకరోడు వస్తే చెప్తాం మేము ఇందులో కాలే. ఇంకో నేను బొట్టు పెట్టుకోలేదా, హిందూ కాదా? ఓ లతమ్మ, బోనయ్య, ఎల్లిగాడు, బోడిగాడు చెప్తారు మేము హిందువులమైనమా? ఖబర్దార్ నా కొడుకులారా, తెలంగాణ కోసం అవమానం పరిచింది అనుకో, నాలుకే గొడ్డును కోసే కత్తి ఉంటది మా దగ్గర. అడ్డంగా కోస్తాం, జాగ్రత్త. ఆమామని మా పిల్లలను ఎవరన్నా డివైడ్ లో కూర్చొని బెదిరించారు అనుకో, ఒక్కొక్క తోలు తీసి చెప్పులు కుడతాము. ఆ చెప్పులు వేసుకోవడం తెలుసు, మాకు చెప్పులు కుట్టడం కూడా తెలుసు. జాగ్రత్త, ఖబర్దారు నా బిడ్డలారా. ఎవరన్నా తెలంగాణ పిల్లలను ప్రశ్నించిన వాళ్ళను మీరేమన్నా మాట్లాడినరు అనుకో, మీ మహిళలమే ఇంకా వంట చేయము. తెలంగాణ కోసం వార్పు ఎట్లా చేసినామో రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్లలో మేము చేసే పని చేస్తాం. జాగ్రత్త. రెంట్కి ఇచ్చిండ్రంటే ఒక్కడిపై 100 మంది తయారై దోపుకోలేదు. వాడు బతుకుదరకు వచ్చిండు కదా, పోనీ మాది ఆత్మగౌరవం, జాలిగుండే తెలంగాణ అందరిని కాపాడేది అని మేము ఊకున్నాం. కానీ ఇంత దారుణంగా చేసి మా పిల్లల్ని కొట్టుడు, మా అన్నదమ్ములను కొట్టితే మేమెందుకు ఊకుంటాం? ఊకోం. అంటే వాళ్ళ ఇళ్ళలో ఏమన్నా కాపురాలు చేస్తారా? మా అన్నదమ్ములు ఏమన్నా వాళ్ళకి ఆడవాళ్ళ దగ్గర పోయి ముచ్చట పెడతారా? ఉచ్చబోసుకొని పైంట్లో వాడేమన్నా ఉచ్చబోసి వాడు బిజినెస్ చేసి మా అన్నదమ్ములు అంతా వాళ్ళ ఇళ్ళలో కొంపలలో పోతారేమో, అందుకే వాళ్ళు అట్లా అంటాడు. మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లియర్ చెప్తా ఉన్నాం, మా జాతీయవాద పార్టీ కాబట్టి ఎవరిని మేము ఎల్లగొట్టే ప్రయత్నం చేయమని చెప్తాం. అన్న, మేము ఎవరిని ఎల్లగొట్టమని అంటలేము. మా అవమానాలు, మా దోపిడీ, మా దాడిని మేమే దాన్ని ఖండిస్తున్నాం. మీరు మంచిగా ఉండండి. ప్రపంచంలో ప్రపంచ దేశాలలో వచ్చి కూడా ఇక్కడ బిజినెస్ చేస్తుంది, కానీ వీళ్ళలాగా హౌలగల్లలాగా ఆకు పందినేలాగా చేయట్లేదు మా దగ్గర. ఏం చెప్పాల్సుకున్నారు? మేము ఈ గుజరాతీ మార్వాడి దోపిడి దొంగలను తరిమి కొట్టేదాకా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా పోరాటి తెచ్చుకున్నామో మా తెలంగాణ మేము అట్లా కాపాడుకుంటాం. మా పిల్లల భవిష్యత్తు కూడా రాబోయే తరానికి అందించేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. అమ్మ తమ్ముడు, మేము కూడా హిందువులే. మా అవ్వ, మా అయ్య, మా తాతలు ముత్తాతలు అప్పుడు యాప చెట్టుకు, చింత చెట్టుకు, మామిడి చెట్టుకు బొట్టు పెట్టి మొక్కిన వాళ్ళమే. మేము ఇందులో పుట్టుకతోనే ఇందుగా పుట్టాం. ఎవరితో మధ్యలో వచ్చి బోకరు తెచ్చి బోకరోడు వస్తే చెప్తాం మేము ఇందులో కాలే.